सर्वेषु यजमानस्य इलशक्लकोटस्य स्वामी शक्तिनागराज स्वामी नामधेयस्य धर्मपत्नी శ్రీలక్ష్మి నామధేయस्य ఐక్యాభివృద్ధ్యర్థం అందరూ కూడా నమస్కారం చేసుకుని నేను చెప్పే మాటలు చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం సపుత్రికానాం సపుత్రకానాం భ్రాతృకానాం సభాంద్రవానాం యోగ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టదేవత కులదేవత గ్రామదేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ కాయిక వాచిక మానసిక త్రైవర్ణిక అశేష పాప నివృత్తి సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు చ బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి సర్వ అవస్థాసు మయాకృత జ్ఞానత అజ్ఞానత సర్వలోప నివారణ సిద్ధ్యర్థం మమ జన్మలగ్న నామలగ్న జన్మ నక్షత్ర జన్మరాశి నామరాశి జన్మాంశ నామాంశ వశాతు అంగగ్రహ వశాతు భావగ్రహ వశాతు పక్షగ్రహ వశాతు షడ్బల వేద వశాతు త్రివిధ శాస్త్ర వశాతు ఏ గ్రహాః అరిష్టస్థానేషు తేషాం గ్రహాణాం హరిష్యమాణ వర్తిష్యమాణ సూచిత భావిత ఆగామి దుష్టారిష్ట సర్వ కార్యేషు దిగ్విజయత సిద్ధ్యర్థం సర్వకార్యేషు సర్వ ఆటంక ప్రవృత్తి సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక దుఃఖత్రయ నివారణ సిద్ధ్యర్థం మహాశివరాత్రి ప్రయుక్త మహాపర్వణ పుణ్యకాలే మమ ఇష్టదేవత శ్రీ ఉమారామలింగేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం మమ హస్తేన స్వహస్తేన నిర్మిత మృణ్మయ లింగ అర్చనేన మమ పితॄణాం శాశ్వత నరకలోక ఉత్తీర్యత సిద్ధ్యర్థం శాశ్వత శివలోక పరమపద యోగ్యత సిద్ధ్యర్థం మమ అనేక కాల శివ ఆవాస అనంతరే శాశ్వత కైలాస నివాస యోగ్యత సిద్ధ్యర్థం ఉమారామలింగేశ్వర అనుగ్రహ ద్వారా మమ వ్యాపార విద్య ఉద్యోగ సమస్త రంగేషు సర్వ ఆటంక నివృత్తి సిద్ధ్యర్థం సర్వ ప్రతిబంధక దోష నివారణ
గోమహిష్యాది సర్వసంపద అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ మేధా దక్షిణామూర్తి అనుగ్రహ సిద్ధ్యర్థం మమ కుమారస్య కుమార్యాః సకల మేధాధారణ సిద్ధి ద్వారా సకల విద్యా వినయ సంపన్న అభివృద్ధి సిద్ధ్యర్థం సకల విద్యా అభివృద్ధి సిద్ధ్యర్థం మమ కుమారామలింగేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన సద్యోజాత విధానేన నమక ప్రశ్న చమక అనువాక విధానేన మహన్యాస పూర్వక ఏకాదశ రుద్ర అభిషేక అర్చన అనంతరే శ్రీ కుమారామలింగేశ్వర కైలాస యంత్రప్రస్తార కుమారామలింగేశ్వర యంత్రరూపేణ ఆరాధన సహిత యథాశక్తి రుద్ర శ్రీ సూక్త పురుష సూక్త దుర్గా సూక్త మన్యు సూక్త విధానేన రుద్ర హోమ సహిత ఆవాహిత దేవత హోమం కరిష్యమానః నిర్విఘ్నం ప్రారంభ పరిసమాప్తి అర్థం మహాగణపతి పూజాం కరిష్యే. మనసులో మీ యొక్క సంకల్పాన్ని స్వామి వారికి చెప్పుకోండి. నేను చెప్పే సంకల్పాలన్నీ కూడా సాధారణంగా అందరికీ చెప్పే పిల్లలకి చదువులు కావాలి, పెద్దవాడికి పిల్లలు చదువులు బాగుండాలి, సకాలంలో ఉద్యోగాలు రావాలి, సకాలంలో పెళ్లిళ్ళు అవ్వాలి, సకాలంలో ప్రకృతి బాగుండాలి, పంటలు బాగా పండాలి, అందరికీ సాధారణంగా ఉండే కోరికలు. కానీ ప్రతి మనిషికి కూడా ఒక రకమైనటువంటి కోరికలు ఉంటుంది. మీకుండే కోరిక నాకు ఉండదు, నాకుండే కోరిక మీకు ఉండదు. కాబట్టి ఈ కోరికలన్నింటికీ కూడా సరైనటువంటి ఆ యొక్క పరమశివుడి యొక్క రూపాన్ని తెలుసుకున్నందుకు కూడా మీ యొక్క కోరికలన్నీ కూడా స్వామివారికి చెప్పుకోండి. ఈరోజు మహాశివరాత్రి మహాపర్వణ పుణ్యకాలం. ఈరోజు ఈ యొక్క శివరాత్రి ఎంత బాగా చేస్తారంటే అందరూ కూడా ఈరోజు ఎంత పనిలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, ఎంత హడావిడిలో ఉన్నా శివరాత్రి అనేసరికి గుర్తుకొచ్చేది ఒకటి ఓం నమః శివాయ.